వెల్కమ్ టు మెగానే టీవీ. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విచిత్రమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. బతుకున్న వాళ్లే గెలవడానికి నానా తంటాలు పడుతుంటే కొందరు అభ్యర్థులు మాత్రం చనిపోయాక విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరణించిన వ్యక్తులపై ఓటర్లు చూపించిన అభిమానం, సానుభూతి వారి గెలుపు తీరానికి చేర్చింది. కానీ ఆ గెలుపు ఆస్వాదించడానికి వారు లేకపోవడమే విషాదం. సంగారెడ్డి జిల్లా రాయకోడ మండలం పీపడపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా చాల్కి రాజు నామినేషన్ వేశారు. అయితే ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ నెల 8న ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికే బ్యాలెట్ పేపర్లో ఆయన పేరు ఉండటంతో ఎన్నిక యథావిధిగా జరిగింది. ఓటర్లు చనిపోయిన రాజు వైపే మొగ్గు చూపారు. ఫలితంగా ఆయన 9 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందారు. ఇక రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మాసానిగూడ గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. 8వ వార్డు సభ్యురాలుగా పోటీ చేసిన పల్లెలత ప్రచారం చేస్తూనే గుండెపోటుతో మరణించారు. ఈ నెల 7న ఆమె చనిపోయినప్పటికీ గ్రామస్తులు ఆమెకే ఓటు వేశారు. దీంతో లత తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 30 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం. అభ్యర్థులు చనిపోయాక గెలవడంతో ఆయా స్థానాల్లో ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. దీనిపై స్పందించిన అధికారులు విజేతలుగా ప్రకటించిన వారు మరణించినందున ఆయా స్థానాలకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మొత్తానికి బతికుంటే ఈ విజయాన్ని చూసి వారు ఎంత సంబరపడేవారో అని స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు.